సో ఈ నటీనటుల విషయానికి వద్దాం సార్ ఒకసారి. అంటే మీరు పెద్దగా మాట్లాడరు, నేను స్టార్స్తో ఇప్పుడు తీనంటారు, కానీ అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు చాలా ఇష్టపడి చేసింది మీ డైరెక్షన్లోనే. అలాంటిది ఆయన కూడా మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు సెట్లో చాలా కామ్గా మీరు చెప్పిందే వినడం, మీరు ఏది చెప్తే అది చేయడం అనేది మేము చదివాం. సో అలాంటి ఆయన్ని కూడా విలన్ని చేసి ఏ రకమైన ఆనందం ఈయన పొందారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు 2007లో వచ్చింది దాని గురించి ఇంకా కాదు సార్, అంటే మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉందా? బికాస్ మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇదే ప్రాబ్లమ్ మీడియా వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు కీ పాయింట్స్ అంటారు. నేను హీరోలతో చేయను అని చెప్పలే, హీరోలతో చేసే కెపాసిటీ నాకు లేదన్న. ఎందుకంటే ఎప్పుడు లేదు నాకు. అమితాబ్ బచ్చన్ హీరోగా ఎప్పుడు చూపించలే. సర్కార్ ఈజ్ వెరీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. అది సాంగ్స్ లేకుండా, లేకపోతే కామెడీ ట్రాక్స్ లేకుండా చాలా వన్ ట్రాక్ వెళ్తుంది సినిమా. అండ్ అమితాబ్ బచ్చన్ రియలిస్టిక్ యాక్టర్. నేను ఎప్పుడు రియలిస్టిక్ యాక్టర్స్తోనే పనిచేస్తాను, కమర్షియల్ యాక్టర్స్తో నేను ఎప్పుడు చేయలేదు. వాళ్ళని తీసుకున్నా కూడా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్సే చేసాను, దౌడ్ లాంటివి పరిగెత్తి, వాట్ ఎవర్. సో ఆ కాంటెక్స్ట్లో కమర్షియల్ సినిమా బై డెఫినేషన్ హ్యాజ్ ఏ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద డే. ఈ రోజుల్లో మ్యాక్సిమం డబ్బులు ఏ కలెక్ట్ చేస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు, యూత్ మాస్ వస్తున్నారు, ఫ్యాన్స్కి ఇది కావాలి, ఫ్యాన్స్కి ఒక ఇంట్రడక్షన్ ఇది కావాలి, ఒక పాట కావాలి, ఇలాంటివన్నీ మీరు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఆస్పెక్ట్లో ఫిల్మ్స్ నేను చెయ్యలేదు, నాకు చేసే కెపాసిటీ లేదన్న. అది నేను మెయింటైన్ చేసేది ఇప్పుడు. రైట్ సార్. డేంజరస్ వస్తుంది. సో అమితాబ్ బచ్చన్ గారిని ఎక్కువ చేసింది అన్ని ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ నేను చేసింది. నిశ్శబ్ద్ కానీ మన వాట్ ఎవర్ రన్ అన్ని. కరెక్ట్ సార్. డేంజరస్ విషయానికి వద్దాం సార్. సో ఎవరు ఈ సినిమా థియేటర్కి వచ్చి, అంటే ఇప్పుడు మారుతున్న కాలం మాట్లాడాం మనం, టెక్నాలజీ మాట్లాడాం, ఆడియన్స్ టేస్ట్ మాట్లాడాం, ఓటీటీల గురించి కూడా చెప్పుకున్నాం. బట్ ఈ ఈవెన్చువల్గా థియేటర్కి వచ్చి ఈ సినిమా ఏ వర్గం ప్రజలు ప్రేక్షకులు చూస్తారు అని ఆర్జీవి అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ వర్గాల్లో ఉండరు. ఎందుకంటే ఒక ఈచ్ పర్సన్కి ఉన్న సెన్సిబిలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. నేను 80 సంవత్సరాల ఇడియట్స్ని చూశాను, 20 years కూడా రాని జ్ఞానులు కూడా చూశారు. అప్పుడు మీరు పెరిగిన కొద్దీ మీ బుద్ధి పెరుగుతుంది అనుకుంటే కాదు, అది కరెక్ట్ కాదు. సో సేమ్ థింగ్ ఆస్పెక్ట్లో ఒకటి మంచి కళ్ళజోడు వేసుకుంటే డమ్ ఉంటాడు, ఇంకోటి చింపిరి చుడితో చాలా తెలియని ఉంటాడు. ఓకే, మనం మన కన్వీనియన్స్ కోసం యూత్, మాసు, ఫ్యామిలీ, గేమ్లీ అని లేబుల్స్ పెడతాం అంతే. సో కరెక్ట్. ఇప్పుడు డేంజరస్ అనేది ఇప్పుడు ఏ సినిమా అయినా మీరు ఒక ఎలాంటి వాళ్ళు చూస్తారో నా లైఫ్లో ఎప్పుడు నేను ఆలోచించలేదు. బికాజ్ అదేంటి, మనం ఒక వాళ్ళు గొర్రెలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ ఇండివిజువల్స్. ఆ ఇండివిజువల్స్ కూడా నేను తీసినప్పటికీ, సినిమా రిలీజ్ అయినప్పటికీ అది ఏముంటుందో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాంబేలో ఒకసారి ఇమిగ్రేషన్లో వెళ్తా ఉంటే ఒక ఆఫీసర్ సత్య క్యాప్ ఇచ్చారు మన అన్నాడు, ఏదో సంథింగ్. సరే దాని గురించి పొగుడుతా ఉంటే నేను మధ్యలో కంపెనీ చూసారా అంటే, కంపెనీ గురించి వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఇంకొంచెం మాట్లాడితే కంపెనీ టైంలో ఏదో ఉద్యోగం వెళ్ళాడంట, అంటే అక్కడ సినిమాలు కట్టేపోయినాయి మాట. అది ఎందుకు అది చూసాడు కాబట్టి అది నేను చెప్పేది. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నో విచ్ పర్సన్ విల్ కనెక్ట్ వాట్ ఫర్ విచ్ రీజన్. ఇప్పుడేంటి, మీకు ఓటీటీలు దీని వలన బైఫర్కేషన్ వచ్చింది. ఎవరు చూస్తారు, ఎక్కడ చూస్తారు, ఏ మూడ్లో చూస్తారు. ఇప్పుడు నన్ను ఎవరో అడిగితే డేంజరస్ గురించి ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా అంటే, ఫ్యామిలీ ఆడియన్స్ చూడరు, కొన్ని ఫ్యామిలీలో ఒక్కొక్కరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉందా, ఒకరికి తెలియకుండా ఒకరికి.